మాజీ శాసనసభ్యులు అలాగే మాజీ మంత్రి గారు విడుదల రజనీ గారు పరామర్శ చూసుకుని ఆవిడ తిరిగి కారు ఎక్కుతుంటే నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలీదా మీకు? వాడెవడో నాకు తెలీదు. పద ముందు స్టేషన్ కి. మహిళ పట్ల ఏ రకంగా దురుసుగా ప్రవర్తించాడో చూస్తే ఊరుకోవే, ఊరుకో. నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఆవిడ కారులో ఆవిడ కూర్చుని ఉంటే ఆ డోర్ లాగి ఆవిడ్ని బయటికి లాగుతాడు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మహిళ అనేటువంటి విచక్షణ లేకుండా ఎలా పడితే అలా ప్రవర్తిస్తాడు. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఏ మన ఇంట్లో ఆడవాళ్ళు లేరా? ఇంట్లో తాడి కట్టిన వాళ్ళు లేదా? ఏమండి, నోరుంది కదా ఇష్టం వచ్చేట్టు వాక్కూడదండి రావు గారు. శ్రీకాంత్ రెడ్డిని కాకపోతే మా పార్టీలో ఉన్న లక్షల మందిని వేసుకుంటారు, మేము రెడీగా ఉన్నామని చెప్తున్నాం కదా సంవత్సరం నుంచి. దొంగ దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? ఓరడి అబ్బా పెట్టావు కదా ఫిట్టింగ్. మీ ఇష్టం వచ్చినండి, మీ ఇష్టం, మీ చేతనైంది మీరు చేసుకో. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? చెప్పులు తురుటాను కూడా సరిపో. ఏం చేస్తారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తారు, చేసుకోండి. నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. అరెస్ట్ చేస్తున్నాం, జైలుకి వెళ్తాం, బెయిల్కి తెచ్చుకుంటున్నాం, బయటకు వస్తున్నాం. నేను కత్తిరించింది జలగంటలండి, గుడి గంటలు కాదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా తగ్గేది ఎవడు లేదు కదా. ఇప్పుడు అలాగే ఉంటుందా? కాస్త అన్నంతో పాటు సభ్యతా సంస్కారం కూడా పెట్టండి అమ్మాడికి. ఉందిరా నీకు సీతా మాస్టర్ 12 mm రాడ్ కాదు రే, 100 mm రాడ్ దింప. ప్రకృతి ఒప్పుకోదు, భగవంతుడు ఒప్పుకోడు. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అందరు లెక్కలు తేలుతాయి, అందరు లెక్కలు తేలుతాయి. కారులో కూర్చుని ఉంటే కారు సీట్లోకి నువ్వు ఆవిడ ఊళ్ళోకి ఎక్కబడేస్తావా? ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి.